ఎలమంచిలి నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వైసీపీ నుండి భారీగా టీడీపీలోకి నాయకులు చేరారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎస్ఈజెడ్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో వైసీపీ పార్టీ నేతలు కార్యకర్తలు టీడీపీ పార్టీలో చేరారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు చేతుల మీదుగా వీరందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎలమంచిలి నియోజకవర్గంలో నుంచి ప్రగడ నాగేశ్వరరావు సమక్షంలో ఎస్ఈజెడ్ కాలనీ యువనేత విజయ్ దేవుడుల యువతంతా కలిసి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎలమంచిలి నియోజకవర్గంలో అధికార పార్టీ హయంలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. పెద్ద సంఖ్యలో ఎస్ఈజెడ్ కాలనీ నుంచి టీడీపీ పార్టీలోకి చేరడంతో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి నాంది అని అన్నారు. వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన తామంతా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి సమిష్టి కృషి చేస్తామని పార్టీలో చేరిన యువనేత విజయ్ అన్నారు. ఎస్ఈజెడ్ కాలనీ ఇంత పెద్ద గ్రామమైన 10,000 ఓటు బ్యాంక్ ఉన్న గ్రామాన్ని అసలు ఇలా ఒక్క 1% కూడా పట్టించుకోకుండా నిర్వాసితుల సమస్యలు అలా గాలికి వదిలేసి టోటల్గా ఒక మంచినీరు కానీ లేదంటే ఒక R&R సమస్య కానీ డ్రైనేజీ సమస్య కానీ అలాగే విపరీతమైన పొల్యూషన్ మధ్యలో మేము కొట్టి చేస్తున్నాం. ఈరోజు అచ్యుతాపురం మండలం లేదంటే విశాఖ జిల్లా మొత్తం కూడా ఒక అభివృద్ధి జరిగిందంటే కేవలం ఎస్ఈజెడ్ అక్కడ రావడం వల్ల. ఆ ఎస్ఈజెడ్ నిర్వాసనం అంటే మేము అందరం కూడా ఆ రోజు త్యాగం చేసి అన్ని భూములు ఇవ్వడం వల్ల ఈరోజు అక్కడ ఎస్ఈజెడ్ ప్రాంతం వచ్చింది. ఈ జిల్లా అభివృద్ధి జరుగుతుంది కానీ భూములు ఇచ్చిన మేము నిర్వాసితులు మాత్రం ఇంకా అలాగే అట్టడిగిన మంచినీరు లేని పరిస్థితుల్లో అంటే పూర్తిగా నిర్వీర్యం చేసి గ్రామాన్ని అసలు పట్టించుకోకుండా 1% కూడా డెవలప్మెంట్ లేకుండా ఇప్పటికీ ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి అలాంటి నాయకత్వంలో పని చేయకూడదని ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు మళ్ళా మేము తెలుగుదేశం పార్టీలో ఇక్కడ మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి నాగేశ్వరరావు అన్న ఆధ్వర్యంలో మళ్ళా ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. అయ్యన్న పాత్రుడు గారి సమక్షంలో ఈరోజు మరి జాయిన్ అవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు అచ్యుతాపురం మండలం ఎస్ఈజెడ్ కాలనీ నుంచి ప్రజా ఆకర్షణ మంచి నిస్వార్థపరుడైన ఆ కాలనీని అన్ని రంగాలు అభివృద్ధి చెందిన ఉద్దేశంతో మంచి పేరు సంపాదించిన మా యువ నాయకుడు ఇవాళ వైసీపీకి రాజీనామా చేసి ఇవాళ తెలుగుదేశం పార్టీలో సుమారు 200 కుటుంబాలు ఆయన వెనకాతలు నా ఓటు బ్యాంక్ సుమారు 3,000 నుంచి 4,000 ఓటు బ్యాంక్ చాలా పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన మేమందరం కూడా స్వాగతం చెప్పడం జరిగింది. ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రానికి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరమని, ఆయన లేకపోతే ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో వెనుకబడిపోతుందని, అందులో మా ప్రాంతం పరిశ్రమలు ఉండడం వల్ల నిరాస్తులు కానీ మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎస్ఈజెడ్ కాలనీలో పూర్తిగా నిరాస్తులకి అన్యాయం జరిగింది.